యేసు ప్రభు స్వజనులు, ఆయన ఉన్న ప్రాంతంలోని వ్యక్తులు యేసు ప్రభు కార్యాలు చూసి ఆయన బోధలు విని కూడా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఈయన తల్లి పేరు మరియ కాదా? సీమోను, యాకోబు, యోసేపు, యోధా ఇలా తమ్ముళ్ళు కదా, ఇతని తమ్ముళ్ళు కదా. వాళ్ళ ఆడపిల్లలు కూడా మనకు తెలుసు కదా. అబ్బాయి ఏసు అబ్బాయి, అదే చక్క పని చేస్తాడుగా, వడ్రంగం పని అబ్బాయి. మరియమ్మ కొడుకా? వా, అంతవరకు ఎరుగుదురు వాళ్ళు. ఆయన పరలోకము నుండి పంపబడిన వాడని, అద్వితీయ కుమారుడని, దేవునిలో భాగమని, అద్వితీయ దేవుడేనని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అని, సకల విశ్వానికి ఆయనే ఆధారభూతుడని, నిర్మాణకుడని, పాప పంకిలమైన మానవ జగత్తును విమోచించడానికి నరావతారమెత్తి భూమి మీదకి వచ్చాడని, ఆయన రక్తము చేత సర్వ మానవాళి పాప శాప బంధకాల్లోంచి విమోచన ప్రసాదించడానికి వచ్చిన ఏకైక రక్షకుడని వారెరగరు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని కూడా ఎరగరు. వాళ్ళకి తెలిసింది ఒకటే, మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, చెక్క పని చేసే యేసు. ఏంది వాళ్ళు ఏమనుకుంటారు? మనం బల్లలు కూడా చేశాడు కదరా. నేను 2 కుర్చీలో ఏం చేయించాను అబ్బాయి దగ్గర. ఏ అబ్బాయి దగ్గర? ఏసు అబ్బాయి దగ్గర. నేను 2 కుర్చీలు, మా ఇంట్లో ఉన్న కుర్చీలు 2 ఉన్నాయి, అబ్బాయి చేసినాయి. మరి నువ్వు 2 కుర్చీలు చేయించావు, మేము 2 టేబుళ్ళు చేయించాం, ఆయన దగ్గరే మేజా బల్లలు చేయించాం. బాగా చేస్తాడు పని, డబ్బులు కూడా కరెక్ట్ తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు తక్కువ తీసుకోడు, చెప్పినట్టు చేస్తాడు, వస్తువు కూడా కరెక్ట్గా వాడతాడు, చెక్క కూడా డూప్లికేట్ చెక్క వాడు, మంచి చెక్క వాడతాడు. అయితే డబ్బులు పక్కా చెప్పి తీసుకుంటాడు పద్ధతిగా, ఒక మాట కూడా తేడా. మంచి కుర్రోడు చెక్క పని చేస్తాడు. ఒకడేం బల్లలు చేయించాడు, ఒకడేం కుర్చీలు చేయించాడు, ఒకడే మేజా బల్లలు చేయించాడు. వాళ్ళకి అంతవరకే ప్రాప్త. ఎందుకంటే వాళ్ళు ఇరిగింది చెక్క పని చేసే యేసుని. బ్రదర్స్, అర్థమవుతుందని చెప్పింది. వాళ్ళు ఏమని ఎరిగారు? చెక్క పని చేసే యేసుని ఎరిగారు. అందుకని చెక్కలే దక్కినాయి వాళ్ళకి. స్తోత్రం. శతాధిపతి ఎరిగాడు ఆయన సర్వాధికారి అని. అన్యుడైన శతాధిపతి ఎరిగాడు ఆయన సర్వాధికారి అని. ఆయన మాట మాత్రం సెలవిస్తే సమస్తము జరుగుతుందని. రోగముల మీద అధికారం కలిగిన వాడని, శ్రమల మీద అధికారం కలిగిన వాడని, సమస్యల మీద అధికారం కలిగిన వాడని, అన్ని నామముల కంటే పైనామం గలవాడని ఆయన శాసిస్తే ప్రకృతే లోబడుతుందని ఎరిగినందున ఆ శతాధిపతి అన్నాడు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవీయవయ్యా, వాడి జబ్బు వదిలిపోతుంది అన్నాడు. నువ్వు రావాలా ప్రభు? నువ్వు అక్కడే ఉండి ఒక మాట అనవయ్యా. నేను సహా అధికారిని, నా కింద కూడా దాసులు ఉన్నారు. ఒకని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, ఒకని ఇది చేయమంటే చెయ్యును. నా కింద దాసులు ఎలాగో నీ కింద మా సమస్యలు, రోగాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నీ కింద దాసులు. లేనివాడికి ఒక జబ్బు రా అంటే వచ్చిద్ది, ఉన్నవాడికి ఒక జబ్బు పో అంటే పోయిద్ది. నాయన నువ్వు సెలవివయ్యా అన్నాడు. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా.
మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. ఒక మాట పలికితే చాలు, ఆయన సర్వాధికారి. ఒక మాట పలికితే చాలు సమస్తము జరుగుతుందని ఎరిగాడు శతాధిపతి. ఆ ఘడియలోనే అతని దాసుడు బాగుపడ్డాడు. చూడండి, యేసుని ఎలా ఎరిగితే అలా వస్తుంది రిజల్ట్. చూడండి, అర్థమైతే స్తోత్రం చెప్పండి. ప్రభువుని ఏ విధంగా ఎరిగి ఉన్నాడో ఆ విధంగా ప్రభు దగ్గర నుండి కార్యాలు పొందుకుంటున్నాడు. ఒక ఆమె నమ్మింది, ఆయన వాక్కులోనే కాదు, ఆయన చేతి స్పర్శలోనే కాదు, ఆయన వస్త్రపు చెంగులో కూడా భయంకరమైనటువంటి జబ్బులను బాగు చేయగల శక్తి ఉంది అని నమ్మింది. కొందరేమో చెక్క పని చేసే యేసు అన్నారు, వాళ్ళకి చెక్కలే దక్కాయి. అది గుర్తుపెట్టుకోండి, చెక్కల వ్యవహారం మాత్రం మర్చిపోవద్దు. చెక్క పని చేసే యేసు అనుకుని అంతవరకే నమ్మినోడికి చెక్కలే దక్కినాయి. యేసును సర్వాధికారిగా గుర్తించిన వానికి స్వస్థత కార్యం తన దాసునికి జరిగింది. ఆయన దేహమే కాదు, ఆయన వస్త్రం కూడా శక్తిమయమే, ఆయన ప్రభావం కలిగిన వాడు అని నమ్మింది. 12 ఏళ్ల క్యాన్సర్ ఆమెకి, 12 సంవత్సరాలు రక్తస్రావం, బ్రేక్ లేదు. ఇప్పటి కాలంలో ఆయన పరీక్ష చేస్తే వామ్మో క్యాన్సర్ 4th స్టేజ్ అంటారు. స్తోత్రం. 4th స్టేజ్ అయినా 5th స్టేజ్ అయినా ఆయనను స్పర్శించగలిగితే, దేహాన్ని కూడా కాదు వస్త్రాన్ని చాలు, ఆ వస్త్రం చిక్కినా చాలు నేను బాగుపడతా. ఎవరు ఏ స్థాయిలో విశ్వసించగలుగుతున్నారు అట్లా పొందుకుంటున్నారు. చూడండి, చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. 12 ఏళ్ల జబ్బు, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టి బాగుపడింది. పడిందా లేదా? ఆమెకి ఫస్ట్ వాళ్ళకి ఏం దక్కింది చెప్పండి? ఫస్ట్ వాళ్ళకి ఏం దక్కినాయి? ఎందుకంటే వాళ్ళు చెక్కల పని చేసే యేసని నమ్మారు, అంతవరకే దక్కింది వాళ్ళకి, చెక్కలు మేజా బలలు. తర్వాతోడు సర్వాధికారి, నేను అధికారిని, నాకంటే కూడా పై అధికారి, అన్నిటి మీద అధికారి అని నమ్మాడు. వాని దాసుడు బాగుపడ్డాడు, వాడు చరిత్రలోకి ఎక్కాడు ఆయన. ఈమె నమ్మింది ఆయన పరమ వైద్యుడు, ఆయన దేహమంతా స్వస్థతా శక్తే, ఆయన వస్త్రంలో కూడా ఆ శక్తి ఉంది, ఆయన వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు అని నమ్మింది, బాగుపడింది. షునేమిరాలనే స్త్రీ నమ్మింది, ఆయన దయ్యములను కూడా శాసించగల శక్తివంతుడు, దయ్యములు ఆయనకు భయపడతాయని నమ్మింది. వెంటబడింది, పట్టించుకోకుండా వెళ్తున్నాడు, మొండికి పడింది. ఏంటి అన్నాడు? నా బిడ్డయ్యా దయ్యం చేత పీడించబడు. పిల్లల రొట్టె మూకలు తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తంగా. మరి కుక్క పిల్లలు ఎట్ట బతకాలయ్యా? పిల్లల బల్ల మీద నుంచి పడేవాటిని తినే కదా బతుకుతాయని ఆ తృణీకారాన్ని కూడా ఆనందంగా స్వీకరించింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో నీ కూతురు బాగుపడింది అన్నాడు. ఆ ఘడియలోనే ఆ దయ్యం ఆ బిడ్డను వదిలిపోయింది, ఆ బిడ్డ బాగుపడింది. అక్కడ దయ్యముల మీద అధికారి, సమస్త దురాత్మ సైతాను శక్తులన్నిటి మీద కూడా ఆయనకి శక్తి ఉంది, అధికారం ఉందని నమ్మింది, అది పొందింది. యాయిరు వచ్చాడు, నా కూతురు చచ్చిపోతుందయ్యా, నా కూతురు చచ్చిపోతుందయ్యా, 12 ఏళ్ల బిడ్డయ్యా, చావు బతుకులో ఉందయ్యా యేసయ్యా. యేసు చావుని శాసించగలడు, చావుని శాసించగలడు, చచ్చినా బతికించగలడు. విశ్వసించాడు యాయిరు. పరుగున వచ్చాడు. యేసు ప్రభు వెళ్ళాడు. సగం దూరం పోయిన తర్వాత దారిలో ఎదురొచ్చారు. అయ్యా యాయిరు గారు, ఇంకా బోధకుని శ్రమ పెట్టొద్దు, పంపించేయండి. ఏమైంది? మీ కూతురు లేదండి, చనిపోయింది. బోర్ని అడవటం మొదలు పెట్టాడమ్మా అని. వెంటనే ప్రభు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చావో అదే నమ్మకంతో, బతికున్నప్పుడే బాగు చేయటం కాదు, చనిపోయినా తిరిగి బ్రతికించగలను, భయపడొద్దు, నమ్మిక ఉంచు. నేను నమ్ముతున్నాను ప్రభు, పో. తీసుకెళ్ళి చచ్చిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించి అప్పచెప్పాడు.
ఎవరు ఏ స్థాయిలో వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచారో ఆ స్థాయిలో ఆ పరిమాణం కొలది వాళ్ళు దేవుని దగ్గర నుండి కార్యాలు పొందారు. చూడండి, తక్కువ పొందారా? పెద్దగా చెప్పండి. కొంతమంది యేసుప్రభుని ఫాలో అయ్యారు. ఎందుకో తెలుసా? రొట్టెల కోసం. వాళ్ళకి దక్కినాయి, రొట్టెలే దక్కినాయి. ఫస్ట్ వాళ్ళు చెక్కలు అయితే కొంతమంది రొట్టెలు. అంటే యేసును వారు ఏ విధంగా ఎరిగి ఉంటే ఆ విధంగా ఆయన దగ్గర నుండి వస్తుంది. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఇస్తాడండి? చెక్క స్థాయిలో నమ్మినోడికి చెక్కను కూడా సప్లై చేశాడు. నీకు నవ్వరాలేదా? పర్లేదులే. ఆయన్ని విశ్వసించిన వాళ్ళలో ఎవరు ఎలా విశ్వసించారో వారు అలా పొందారా లేదా? ఒక ముక్క చెప్పండి, అయిపోయింది. గొడవ ఎందుకు? పొందలేదా? కొంతమంది చూడండి కొన్నే పొందారు, కొంతమంది చూడండి గొప్పవి పొందారు. అంటే మనం విశ్వసించిన విధానంలో ఆయన మనకి ప్రత్యక్షమవుతున్నాడు. కొంతమంది ఆయనని సర్వశక్తి గలవాడిగా విశ్వసించారు, అసాధ్యమైన కార్యాలను సాధించుకున్నారు. కొంతమంది ఆయన ఇంతవరకేలే అనుకున్నారు, పాపం వాళ్ళ బతుకులు అక్కడే ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు రహస్యం ఏంటంటే మన చేతుల్లోనే ఉంది. ఆయనని నీవు కలుసుకొని తెలుసుకొని ఆయనని ఎరిగిన తీరు కొంచెముగా ఎరిగుంటే కొంచెమే విశ్వసించగలుగుతావు. ఆయనను మిక్కుటంగా ఎరిగుంటే మిక్కుటంగా విశ్వసించగలుగుతావు. మిక్కుటమైన కార్యాలను కూడా స్వతంత్రించుకోగలవు.